రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎలా వస్తాయని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 2014 నుంచి 2023 దాకా రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వచ్చేస్తాయో చెప్పాలన్నారు. తెలుగుదేశంలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను, కాంగ్రెస్ లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిలను మంత్రులను చేసింది కేసీఆర్ కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నేను మీ అంజిరెడ్డి చిన్నమైల్. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. 29 మంది ఎమ్మెల్యేలను, 20 మంది ఎమ్మెల్సీలను, 4-5 ఎంపీలను తీసుకున్నాడు చంద్రశేఖరరావు. అవునా? 2014 నుంచి 2023 వరకు 10లలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఉప ఎన్నికలు ఒకటాన్ని వచ్చినాయా? మరి ఆ 10 ఏళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లకెళ్ళి వస్తాయి? అప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, అప్పుడు గవే కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, ఇప్పుడు గవే కోర్టులు. ఎట్లు ఉప ఎన్నికలు వస్తాయి నాకు చెప్పురా అని అడుగుతున్నా. మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశంలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ను మంత్రిని చేస్తారు, కాంగ్రెస్లో గెలిచిన సబితమ్మని మంత్రిని చేస్తారు. సిగ్గు లేకుండా 10 ఏళ్ళు